చాలా మంది ఉమెన్ సెల్స్ వేయగానే కొంతమంది డిపార్ట్మెంట్లో లూప్ లైన్ అని అంటారు. కానీ అసలు అలాంటి పోస్ట్ని మీరు ఒక పేరు అర్థం తెచ్చిపెట్టారు రాష్ట్రంలో. ఒక ప్రోగ్రామ్ చైల్డ్ లేబర్ అగైన్స్ట్ గా ఆపరేషన్ స్వేచ్ఛ అని లాంచ్ చేసి త్రూ అవుట్ ద స్టేట్ వీ హ్యావ్ రెస్క్యూడ్. నెక్స్ట్ లెవెల్ మేడం. తమిళనాడు గవర్నమెంట్ రికగ్నైజ్ చేసి గర్ల్ చైల్డ్స్ అయితే చాలా మంది కూడా మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి చివరికి నేను ఒక డిఎస్పి సరితలాగా అవ్వాలి అనేంత వరకు తెచ్చారు. సో సమాజంలో ఆ నిస్పృహ ఉన్న సమయంలో మీలాంటి ఆఫీసర్స్ అవసరం. మీతో ఉన్న ఫోటో ప్రొఫైల్ పిక్చర్ డీపీగా పెట్టుకున్న తర్వాత నన్ను ర్యాక్ చేయడం ఆపేశారు. అట్లా ఇలా చాలా డ్రగ్స్కి ఎడిక్ట్ అవ్వటం అనేది చాలా మంది రిహాబిల్ సెంటర్లో చూస్తే రీసెంట్గా నేను చూశాను కాబట్టి అది ఎందుకో ఆగలేక అడగాలనిపించింది ఆవేదనతో. అవునండి. 18 సంవత్సరాల వరకు చాలా బాగుంటాడు అబ్బాయి, సడన్ గా డ్రగ్ ఎడిక్ట్ అవుతాడు. లేకపోతే రిహాబిల్ సెంటర్స్ లో పేరెంట్స్ ఏదో జైల్లో వేసి కెమెరాలో డైలీ నైట్ చూస్తూ ఏడ్చే పేరెంట్స్ అలా ఉంటారు. He has crossed one invisible line somewhere. Number 1. Number 2, one choice will change your life. ఈ డ్రగ్స్ ఆ క్షణికానందాని కోసం పిల్లలు దానికి బలైపోతారు. పెద్ద స్కూల్స్లలో పిల్లల్ని జాయిన్ చేయాలంటే అబ్బే ఆ స్కూల్ వద్దండి, అక్కడ డ్రగ్ బాగుంది అంటున్నారు, ఇక్కడ బాగుంది అంటున్నారు. హౌ కమ్ ఈ రూమర్ ఎలా? పిల్లలు అసలు వెళ్లకుండా పేరెంట్స్ ఎలా గుర్తించాలి? ఒకవేళ ఇనిషియల్ స్టేజ్ లో ఆయన కండక్ట్ చేస్తున్నా ఎలా కన్జ్యూమ్ చేశాడు అనేది పేరెంట్స్ ఎలా అర్థం చేసుకోవాలి? నైట్ లేట్ గా రావడం, ప్రైవసీ ఎక్కువ కోరుకోవడం, నలుగురితో తిరగడానికి ఇష్టపడకపోవడం, పేరెంట్స్ కి ముందున్నటువంటి బిహేవియర్ లో టోటల్ గా ఈ చేంజెస్ ఏ చిన్నది వచ్చినా యూ హ్యావ్ టు సస్పెక్ట్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఏమైనా డ్రగ్ అబ్యూస్ కి బలైపోతున్నాడా అని సస్పెక్ట్ చేయాల్సిన అవసరం. నిజంగానే ఎడిక్షన్ ఉంది అబ్బాయికి అని అంటే వాళ్ళు ఇమీడియట్ గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఎక్కడ సంప్రదిస్తే బాగుంటుంది? టోల్ ఫ్రీ నెంబర్ ఏపీ వైడ్ ఒకటి ఉందండి, 1972 టోల్ ఫ్రీ నెంబర్. అది ఈగల్ కోసమే. 1972. సో దీంట్లో కౌన్సిలింగ్ ఇవ్వడానికి రిహాబిలిటేషన్ సెంటర్స్ తో. సో పేరెంట్స్ ఎవరన్నా అలా గుర్తిస్తే యూ కెన్ బ్రింగ్ టు అవర్ నోటీస్ త్రూ 1972. పొలిటీషియన్ కనిపిస్తుంది వైట్ వేసుకోగానే మేము రూలర్స్ అని అంటారు, మీరు ప్రొటెక్టర్స్. యాక్చువల్లీ ఎప్పుడైనా రీగ్రెట్ ఫీల్ అయ్యారా? లేదు రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యారా? నాకు చాలా పవర్ ఉంది అనేదాన్ని నేను నమ్మను. నెంబర్ 1, పోలీస్ అంటే కేవలం డిపార్ట్మెంట్ వల్ల నాకు లైఫ్ వచ్చింది, నేనేంటో సమాజానికి తెలిసింది. మచ్చ నా వల్ల రాకూడదు ఎస్పెషలీ అనుకుని ఈ జర్నీ అంతా జరిగింది. ఏ రోల్లో మీకు బాగా నచ్చింది? ఎక్కడ ఎక్కువగా లో చూశారు, ఎక్కడ హై చూశారు? ప్రతి సబ్ డివిజన్ నాకు ఒక 3 సార్లు ఏమో రోడ్ల మీద శవాన్ని కాపలా కాసాం, నేను మా ఇన్స్పెక్టర్. ఫస్ట్ డే యూనిఫామ్ తీసుకునే కన్నా ముందు ఉండే ట్రైనింగ్స్ చాలా రాయల్ మైండ్ సెట్ తో వచ్చి యూనిఫామ్ ఒకసారి వేసుకున్న తర్వాత సీనియర్స్ దగ్గర సైల్యూట్స్. లా ప్రొఫెసర్ అయితే చాలా బాగుంటుంది, లేదా జడ్జ్ అయితే బాగుంటుంది, యు ఆర్ స్పీకింగ్ వెరీ వెల్, అది ఇదని అన్నారు. రేపు వీళ్ళే పరిపాలించాలి, వీళ్ళే పాలించాలి, వీళ్ళే రూల్ చేయాలి. కాబట్టి ఈ జెన్జీలు కానీ లేదా ఈ యంగ్స్టర్స్ అందరు కూడా గోల్ ఎలా సెట్ చేసుకోవాలి, ఎలా చదివితే బాగుంటుంది, అసలు గోల్ అంటే ఏంటి, ఎందుకు సెట్ చేసుకోవాలి అని అంటే మీరు ఏం చెప్తారు? మనం గోల్ సెట్ చేయాలనుకోండి, పోలీస్ ఆఫీసర్ అవ్వు, ఐఏఎస్ అవ్వు, ఐపీఎస్ అవ్వు, లేకపోతే డాక్టర్ అవ్వు, ఇంజనీర్ అవ్వు, ఇవే మనం చెప్తాం. సరిత గారు బై చాయిస్ యూనిఫామ్ వేసుకున్నారా, లేదా ఏదో అవ్వాలని గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్నప్పుడు కానీ అలా అయ్యారా? దిస్ ఆప్షన్ వాజ్ గివెన్ టు మీ బై గాడ్ అండి. నేనైతే పోలీస్ ఆఫీసర్ అవ్వాలని నేను అనుకోలేదు. నువ్వేం అవ్వాలనుకున్నావు అంటే ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నా. ఎందుకు అవ్వాలనుకున్నావు అంటే మన దేశాన్నే సనాతన భారతదేశం అని అంటారు. ఆడబిడ్డకి ఈక్వల్ టు దేవత లాంటి పొజిషన్ ఇచ్చారు అని అంటారు. అందుకే సరస్వతిని అమ్మవారు ఆడబిడ్డగా చూపించడం, అమ్మవారిని చూపించడం, లక్ష్మీదేవిని, వీళ్ళందరినీ ఆడపిల్లల్ని దేవుడిగా చేసుకొని పూజించినటువంటి దేశం. సో అలాంటి ఆడబిడ్డకి దక్కవలసిన గౌరవం ఏ రకంగా ఇవ్వాలి ఈ సమాజానికి మీరు చేసే అప్పీల్? లేడీస్కి అపారమైన గౌరవం ఉన్నటువంటి సాంప్రదాయం మనది, మన సనాతన ధర్మం. మీరు ఏదైతే ఇందాక అన్నారో